హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. మనకి ఏ స్వీట్‌లోకైనా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ కోవా. ఇది ఒకటుంటే చాలండి. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అవన్నీ నేను నా ఛానల్‌లో త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కోవాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 లీటర్ల చిక్కటి పాలు పోసుకోవాలి. ఈ సమయంలో మనం ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత అట్ల పొలతో అంచులు తీసుకొని పాల్లో వేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టినా లేదా మనం సరిగ్గా కలపకపోయినా కోవా అనేది అడుగంటేస్తుంది. చూసారా, పాలు ఇలా చిక్కపడాలి. నాకైతే ఒక 40 నిమిషాలు పట్టింది పాలు చిక్కపడడానికి. ఇలా చిక్కపడిన తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మరి కాసేపు కలుపుకున్న తర్వాత మనకి కోవా అనేది చిక్కపడి కడాయిని అంటుకోకుండా ఉంటుంది. ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా కోవా అనేది కడాయి చుట్టూ స్ప్రెడ్ చేసుకొని చల్లారపెట్టుకోవాలి. కోవా చల్లారిన తర్వాత మనం స్ప్రెడ్ చేసిన కోవాని నేను మీకు చూపిస్తున్న విధంగా పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ బాగా మెదుపుకోవాలి. అప్పుడే మనకి కోవా అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. అంతేనండి, కోవా రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.